ఇప్పుడు వీటిని నాకు బుడ్డోడు నాకు ఇచ్చేసాడు చేపలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో పెట్టయితే 1 month అవుతుంది గాయ్స్. ఐఎమ్ సారీ. నేను ఈరోజు అయితే మంచిగా మీకోసం చేపలు పట్టే వీడియో అయితే మీకు చూపిస్తాను. వలలు ఎలా వేస్తారో వాగులో మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది. ఇది పూర్తిగా అయితే చూసేయండి. అంటే చాలా రోజులకి ఈరోజు వాగు అయితే వచ్చింది. మీకు చూపించలే కదా నేను ఎప్పుడు చేపలు పట్టేది. ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను మా నాన్న అయితే ముందే వెళ్ళాడు, నేను వెనకాల వెళ్తున్నా. చూడండి గైస్, ఇది వాక్కెళ్ళే దారి. వృద్ధతోనే ఉంటుంది, ఎందుకంటే పొలాల మధ్య నుంచి వెళ్ళాలి. ఇక్కడ స్కూలు, ఇటు సైడ్ మా ఊరు. ఇంకొన్ని నారు అన్నీ పోసారు. మా దగ్గర కొంచెం వర్షాలు లేటుగా పడ్డాయి గైస్. వెళ్ళడానికి కూడా దారి లేదు. ఇదిగోండి, నాదైతే మా దగ్గర ఇలా పోస్తారు. అందరి దగ్గర ఇలానే పోస్తారు, అంటే మా దగ్గర లేటుగా పోసారు గైస్. ఇదిగోండి తోవ. చూడండి, లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. హలో గైస్, చూడండి ఇదిగోండి పత్తి మొక్కలు అయితే వేశారు మా ఊరు వాళ్ళు. మా ఊరు పొలాలు ఇవన్నీ, మా ఊరు వాళ్ళ పొలాలు ఇవన్నీ. పత్తి అయితే వేశారు గైస్. పక్కనే వాగు, మీకు చూపించాను మళ్ళీ ఒకసారి. వ్యూ చూడండి, నిన్న వ్యూ సార్. ఎప్పుడెప్పుడు వాగు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం గైస్, మీకోసం వీడియో తీద్దామని. ఫైనల్లీ వాగు అయితే వచ్చేసిందంట. నేను ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా ఎక్కువ వస్తే ఇది కూడా నిండిపోద్ది గైస్. ఇటు నుంచి అన్ని కాలువలు ఉంటాయి కదా, కాలువల నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి, అంతే నిండిపోద్ది ఇది. వచ్చేసాం గాయస్. వచ్చేసాం గాయస్. లొకేషన్ అయితే చేంజ్ అయింది గైస్. అటు సైడ్ అయితే ఉంది, అటు సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ చాలా మంది ఉన్నారు, చేపలు అయితే పడుతున్నారు. చేపలు మస్తు దొరుకుతాయి, నాకు తెలిసి దొరకాలని కోరుకుందాం. చేప దొరికితే బాగుంటుంది. ఓ దింగట్టునాకే ఇంకా బెగ్గి. రాజు పట్టరా రే రాజు. చేపలు పట్టవద్దు, వేస్టే.
మబ్బు వస్తుంది చూడండి గైస్, వాళ్ళైతే అట్లా పెట్టేసి అక్కడ దాకా తీసుకెళ్తారు. వాడి మొత్తం చెప్తాను మస్తు బాగా చేపలు పట్టరా అట్ట. ఇదిగోండి గాయ్స్ చేపలు. మిగతా వారంతా సంతు ఇటు చూడరా సంతు. ఏమ్మా సంతు ఉదయం పడుతున్నారా ఎక్కడోళ్ళు అక్కడే. హలో గాయ్స్, చేపలు అయితే ఫుల్ పడుతున్నారు. చూడండి ఎలా పడుతున్నారు, అందరు ఒక దగ్గరే ఉన్నారు. ఇదిగోండి వాగు. హలో గాయ్స్, చూడండి మేమైతే గాలంలో అయితే చేపలు అయితే పట్టాం. ఇదిగోండి వీడు నేను ఈ బుడ్డోడు ఇద్దరం కలిసాం. నాకు ఇచ్చేసాడు ఈ చేపలు. థ్యాంక్స్ బుడ్డోడా, థ్యాంక్స్ బుడ్డోడా. అయితే ఇప్పుడు వీటిని బుడ్డోడు నాకు ఇచ్చేసాడు చేపలు. మేము ఇంటికి వెళ్ళి కూర వండుకోవడమే. చూడండి ఓన్లీ ఒకటే కాలంతో అయితే పట్టాం. చాలా తక్కువ టైంలో ఇగో 6 చేపలు దొరికాయి. 6 చేపల కథ ఒకటి ఉంటుంది కదా, 7 చేపల కథ. ఇది కూడా అలానే అన్నట్టుంది. మాకైతే 6 చేపలు దొరికాయి గైస్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంకా వాళ్ళు పడుతూనే ఉన్నారు, ఇంకా మా ఊరోళ్ళు. బాయ్ చెప్పరా, ప్లీజ్ చెప్పరా. ఓకే గాయస్, సీ యూ. మీరు వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయాలి తప్పకుండా, మర్చిపోకండి గాయస్. సీ యూ.